చంద్రముఖి అన్నా పాటది కన్నా వరంగల్ జిల్లాలో ఐనువల్లి జాతర కన్నా కొమ్మరివల్లి జాతర చాలా బాగా చేస్తారు. అందుకే మిమ్మల్ని రమ్మని బలవంతం చేసినాను. ఇంతకు ముందు చాలా సార్లు అక్కడ పోయినా. మల్లికార్జున స్వామిని మనసారా కోరుకుంటే కోరికలు నెరవేరుతాయి. భుజమా ఎట్టగో వరంగల్ పోతున్నాం కదా, రామప్ప గుడి, లక్నవరం, వీస్తంభాల గుడి అన్ని చూసేద్దాం భుజమా. అవును మేనక, మళ్ళీ అవన్నీ ఎప్పుడు చూస్తామో ఏంటో. అలాగే అక్క, మీ ఇష్టం. వరంగల్ చుట్టుపక్కల ఎన్ని ప్రదేశాలున్నాయో అన్నీ చూసేద్దాం. అలాగే. అది బుజ్జమ్మంటే అన్నా పాడదు కదా. ఏంటి బ్యానర్స్? ఎవరి వసదన్నా? ఎందుకు ఆమె కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు? ఆ తల్లి ఊర్లో అడుగు పెట్టిన తర్వాతే ఉత్సవం మొదలవుతుంది తెలుసా? ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. ఇప్పుడేంటి కొత్తగా అడుగుతున్నావు? ఈ ఊరికి కొత్తగా వచ్చావా? అయితే విను. రుద్రవరం ఊర్లో నుండి వసుదమ్మ తలపై కుండ దీపంతో కాలినడకన ఈ ఊరికి వచ్చి ఈ దేవాలయంలో ఆ దీపాన్ని పెడుతుంది. ఆ తర్వాతే ఉత్సవం ప్రారంభమవుతుంది. అలా చేస్తేనే ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ పచ్చగా ప్రశాంతంగా ఉంటాయి. ఇది ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఇక్కడి జనాల నమ్మకం కూడా. అవునా అండి? ఏమైంది దస్తగిరి? బుజ్జమ్మా ఇక్కడి నుంచి రామప్ప గుడి 20 కిలోమీటర్లే. ఆడిపోయేద్దాం బుజ్జమ్మా. ఏంటి దస్తగిరి ఇది? దీనికే నంతలార్చో? ఇంకా ఏం జరిగిందో అనుకున్నాం. అయినా మనం తిరిగి ఇదే రూట్లో వెళ్తాం కదా, అప్పుడు వెళ్దాంలే. నా మాట విను బుజ్జమ్మా. ఎన్నో రోజుల నుంచి రామప్ప గుడి చూడాలని ఆశగా ఉంది. గుడి కనిపించేప్పటికీ ఆపుకోలేకపోయిన బుజ్జమ్మా. రామప్ప గుడికి పోదాం బుజ్జమ్మా. నేను చాలా సార్లు వెళ్ళాను దస్తగిరి. ముందు మనం ఐనవోలు జాతర చూసిన తర్వాతే ఏదైనా. పోనీలే మేనక, దస్తగిరి ముచ్చట పడుతున్నాడు కదా. ఓ పంచేద్దాం. కళింగని దస్తగిరిని రామప్ప గుడికి వెళ్ళనిద్దాం. మనం వెంకటేష్ని తీసుకుని ఐనవోలుకు వెళ్దాం. సరే అక్క, నీ ఇష్టం. వాణి బుజ్జమ్మ, జాతరకి ఇంకా టైం ఉండదు కదా. దస్తగిరి, నువ్వు ఒక పని చేయి. నువ్వు కళింగన్న రామప్ప గుడికి పోయి రండి. నేను నరసింహ బుజ్జమ్మని చందమ్మని తీసుకుని మళ్ళీ పడిపోతాం. మల్లెపల్లి ఎక్కడ వెంకటేష్? అయినా అక్కడికెందుకు? ఇక్కడికి దగ్గరే బుజ్జమ్మ. జాతర అక్కడ కూడా బాగా జరుగుతుంది. అది కాకుండా దస్తగిరి వాళ్ళు వచ్చేసరికి మనం ఆ జాతర కూడా చూసొచ్చేయవచ్చు. సరే. ఇంకేం దస్తగిరి, మీరెళ్ళి నేరుగా మల్లెపల్లి వచ్చేయండి. నేను నరసింహ బుజ్జమ్మ వాళ్ళతో వెళ్తాం. సరే అన్న, అట్నే గాని బుజ్జమ్మా చందమ్మా జాగ్రత్త. నేనున్నాను కదా దస్తగిరి, నీకెందుకు? ప్రశాంతంగా వెళ్ళరండి. బుజ్జమ్మ, మల్లేపల్లిలో అఖండ జ్యోతి ఉత్సవం చాలా బాగుంటుంది. నువ్వు ఈ జన్మలో మర్చిపోలేవు. నీ ఊరు ఇక్కడేనా వెంకటేష్? కాదు సిందమ్మా, కానీ ఇవన్నీ నేను ఇంతకుముందు తిరిగాలే. ప్రతి జాతరకి ఇక్కడ వస్తుంటాను. ఈసారి మీతో రావడం చాలా ఆనందంగా ఉండాలి. స్వస్తి
చూడమ్మా వసుదా, ఈ వ్రతం గురించి అందరికీ తెలిసిందే. అయినా మరొకసారి చెప్పడం నా ధర్మం. తరతరాలుగా వస్తున్న ఆచారం ఇది. ఇంతకు ముందు రాయుడు గారు భార్య ఈ వ్రతాన్ని చేసేవారు. ఇప్పుడు నీ వంతు. ఈ కుండదీపాన్ని కింద పెట్టకుండా తలపై మోస్తూ మల్లేపల్లిలోని మల్లికార్జున స్వామి ఆలయానికి చేరిస్తే మీ కుటుంబంతో పాటు మీ భర్త ఆధీనంలో ఉన్న 14 ఊర్లు చల్లగా ఉంటాయి. కాలినడకతో పూర్తి చేయవలసిన ఈ వ్రతాన్ని ఏ ఆటంకం లేకుండా ఇన్ని ఏళ్లుగా పూర్తి చేశావు. ఈసారి కూడా అన్ని సవ్యంగా జరగాలని ఆ భగవంతుని ప్రార్థించుకుని పాదయాత్ర మొదలుపెట్టమ్మా. మల్లికార్జున స్వామి, మల్లికార్జున స్వామి, మల్లికార్జున స్వామి, మల్లికార్జున స్వామి, మల్లికార్జున స్వామి, మల్లికార్జున స్వామి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి, ఏ కారణం చేతనైనా దీపాన్ని కింద పెట్టడం లేదా పొరపాటును చేజారడం గానీ జరిగితే అందరి తరఫున బాధ్యత తీసుకున్న నీ కుటుంబానికే అరిష్టం. ఆ మాటకొస్తే నీ మాంగళ్యానికే పరీక్ష. జాగ్రత్త. అలాగే పూజారి గారు. మీకు ఏ ఆటంకము రాలేదని తెలియజేసేదే ఈ అఖండ జ్యోతి. ముత్తైదులందరూ కూడా ఈ అఖండ జ్యోతికి నమస్కారం చేసుకుని పాదయాత్ర మొదలు పెట్టండి అమ్మా. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. రామయ్య, నువ్వు తోడుగా వెళ్ళండి. అట్లాగే స్వామి. పదరా సాంబా, వెళ్దాం పదా. సాంబా, అదే జాగ్రత్త. నువ్వేం ఫికర్ చేయకదయా, నేను చూసుకుంటాను కదా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ. బాబు శంకర్, వసుదమ్మ తిరిగి వచ్చే వరకు నువ్వు నాన్నగారు హోమం చేస్తూనే ఉండాలి. పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా. ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వరదావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి జడతని వదిలించరా. శ్రీవాయులింగమై సంచరించరా అడుగడుగడుగున తన తనువున నిలిచి చలనమే కలిగించరా. భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా. వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా. జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా.
ఈ బ్యానర్లేంటి వెంకటేష్? ఎవరి శంకర్ సూర్య వసుధ? ఈ ఊరి జమీందార్లు అయి ఉంటారక్క. వాళ్ళది ఈ ఊరు కాదు బుజ్జమ్మ, పక్కనున్న రుద్రవరం. మరి ఈ ఊర్లో ఎందుకు వాళ్ళకింత ఘన స్వాగతం పలుకుతున్నారు? అదంతా ఆ శంకర్ సూర్య గొప్పతనం చెందమ్మా. నేను ప్రతిసారి ఇక్కడికి జాతరకు వస్తాను కదా, అందుకే ఆయన గురించి నాకు కొంచెం తెలుసు. ఆయన నేనెప్పుడు చూడలేదు, ఆయన గురించి నేను చాలా గొప్పగా విన్నాను. అతను ఈ చుట్టుపక్కల ఉన్న 14 ఊళ్ళకు ప్రతినిధి. ఏ చిన్న సమస్య వచ్చినా ముందుండి ఆ సమస్యను పరిష్కరిస్తాడట. అందరినీ ఆదుకునే మంచి గుణం ఉన్న వ్యక్తి అని విన్నాను. మరి వసుధ ఎవరు? అతని భార్య అనుకుంటా. ఆనవాయితీ ప్రకారం ఎప్పట్లాగే రుద్రవరం నుండి కుండదీపాన్ని తీసుకొచ్చి ఇక్కడున్న ఆలయంలో పెడతారు. అప్పుడే ఉత్సవం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా అలా చేయటం వల్ల అందరికీ మంచి జరుగుతుందని ఇక్కడ జనం నమ్ముతారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా మేనక? అవునక్క. విశ్వేశలింగమై కనికరించరా, వినిలింగమునిక పరపర చరిమి అమృతమి కురిపించరా, రామేశలింగమై మహిమ చూపరా, పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా, గ్రహణం నిధనం పాపరాత్మాల హస్తిలింగేశ్వర, ప్రాణం నీవై ఆలింగనం మీరా, జనలో కొలువై హరహరాత్మలింగమై నిలబడరా, తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, భయతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా, శివ శివ హర హర జయ జయ దిగిరారా, భయతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. మల్లికార్జున స్వామి, 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 అక్క ఆపిల్ కూడా తీసుకుందావా? మల్లికార్జున స్వామి, మల్లికార్జున స్వామి, మల్లికార్జున స్వామి. అరే కాకా, ఫుల్ పోరిలే పోరిల్రా. అవును చీచా, మస్తు కలరింగ్ ఇక్కడ. అందుకే కదా గీడకు తీసుకొచ్చింది. సిటీ నుంచి ఏక్ పోరీలు వస్తాయని తెలిసే గీడకు తీసుకొచ్చిన. దిమాక్ మొత్తం తేతడి పోచమ్మ గుడి అవుతుందిరా. పట్టు పడదాం పదండ్రా. పదండ్రి.
మామ జాతర మొత్తంలో గీ పూరులే గిరాక్గా ఉన్నాయి నువ్వు చూపు చూడాల్సిందే. సిటీ పోరీలు చెడాయించి మస్తు దినాలైంది కాక. చల్ ఏక్ బార్ టచ్ కర్కే దేఖేంగే. టచ్ చేయండి మామ, ఇచ్చే చూద్దాం. నడుగుర్రి నువ్వు పోనీ. అవి కూడా 2 ప్యాకెట్లు ఇవ్వండి. అక్క పడకండి, ఏమీ కాదు. గాలి ఎక్కువగా ఉండటంతో ఆ జ్యోతి కొండెక్కుంటుంది. శివ శంకర హర హర దీపాన్ని కింద పెట్టడం లేదా పొరపాటును చేజారడం గానీ జరిగితే అందరి తరఫున బాధ్యత తీసుకున్న నీ కుటుంబానికే అరిష్టం. ఆ మాటకొస్తే నీ మాంగళ్యానికే పరీక్ష. మేం కావాలని చేయలేదండి, మమ్మల్ని క్షమించండి. రౌడీ వెధవలు ఏడిపిస్తుంటే వాళ్ళని కొట్టబోయాం, కానీ పొరపాటున ఆ టెంకాయ అమ్మాయి తల మీద ఉన్న దీపానికి తగిలింది. నిజమండి, ఉద్దేశపూర్వకంగా మేము చేయలేదు, ఏదో పొరపాటున జరిగింది.
శంకరన్న ప్రాణాలకే ఎసురు పెట్టిండ్రు కదలే. ఆ వదిన పసుపు కుంకుమలు నీలపాలు చేసిండ్రు కదలే. రే సాంబా వదిలేరా, ఆడపిల్లల్ని కొట్టడం సంస్కారం కాదురా. ఈ విషయం శంకరబాబు తెలిస్తే బాధపడతాడరా. కావాలని చేయలేదు అంటున్నారుగా, వదిలేరా. నువ్వు ఊరుకోగా నీకేం తెలీదు. కుండ దీపం కింద పడితే అన్న ప్రాణాలకే ప్రమాదం తెలుసా? ఇక్కడ అరిష్టం జరగడానికి కారణం వీళ్ళే. వీళ్ళని ప్రాణాలతో వదిలే ప్రసక్తే లేదు. అది అన్న చెప్పినా సరే, ఆ దేవుడు చెప్పినా సరే వదిలే ప్రసక్తే లేదు. ఏయ్, వీళ్ళని తీసుకెళ్లి చెట్టు కట్టేయండి రా. నీకేనా చెప్పేది? స్వామి, ఏంటి అరిష్టం? ఎన్నో ఏళ్లుగా మా వంశస్థులే ఈ తంతంతా జరిపిస్తున్నారు, కానీ ఎప్పుడూ ఇలాంటి అపశకునం జరగలేదు. కానీ అఖండ దీపం ఆరిపోవడం ఏమిటి స్వామి? అక్కడ వసుధమ్మ క్షేమంగానే ఉంది కదా? అయితే ఏంది కాక, ఇక్కడ అన్న ప్రాణం ఆయనకు హాని జరిగింది అంటే వాళ్ళు ఎవరైనా సరే, ఎలాంటి కారణం ఉన్నా సరే వదిలిపెట్టా. హలో, ఏంటి స్వామి ఇది? మేమేం తప్పు చేసామని? మీ శాస్త్ర ప్రకారమే ఎక్కడా ఏ లోటు లేకుండా చేశాం కదా, మరెందుకు స్వామి ఇలా జరిగింది? పాపం చిన్న వయసువాడు స్వామి, ఎవరికి ఏ అన్యాయం చేశాడని అతని ప్రాణానికి అపాయం కలిగించబోతున్నాం. చుట్టుపక్కల ఊర్లు అతను అండగా ఉంటూ ఎవరికి ఏ కష్టం రాకుండా అలాంటి మనిషికి అర్ధాయుషు కలిగించావా స్వామి? ఈ విషయం రాయుడు గారికి తెలిస్తే ఆయన తట్టుకోలేడు స్వామి. లేదు, శంకరబాబుకి ఏం జరగడానికి వీలు లేదు. చెబితే కూడా శంకరబాబుకి ఏ అపాయం లేదని తెలిసేంత వరకు అతని గుడి ఆవరణ దాటలేమని స్వామి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. శంకరబాబు నిండు 100 ఏళ్ళు బతకాలి. ఊళ్ళు మా అన్న మీద, అతని కుటుంబం మీద ఆధారపడి ఉన్నాయే. అలాంటి అన్న ప్రాణాలకే ప్రమాదం తలపెట్టిన మీరు బతకడానికి వీలేదు. నీకేం తెలీదు. ముందు తనని దవాఖానికి తీసుకుపోతాం కదరా. పాపం భర్త ప్రాణాలకు అపాయం అని తెలిసిన మరుక్షణమే కోల్పోయిందిరా. పదరా. ఏం జరిగిందో ఏమో తెలియట్లేదు. రే సాంబా, నా మాటిని పదరా. పద పద.
ఆవేశపడు. ముందు బుజ్జమ్మని చందుమని హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. చెత్తమ్మని బుచ్చమ్మని కొట్టనని వదిలిపెట్టకూడదన్నా. ప్రతీకారం తీర్చుకోకుండా ఈ ఊరు వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. అవునన్నా. పదండ్రా. పదండన్నా. ఇక్కడమ్మా, ఇక్కడ జాగ్రత్త, నెమ్మది. అన్నా మనమంతా వెనకెక్కిన పదండన్నా. తొందరగా పదండన్నా. శంకరన్న, ఏమైంది సాంబా? ఒకడే వచ్చేవే? వస్తే ఎక్కడ మిగతా వాళ్ళేరి? మాట్లాడవేంటి రామయ్య? అన్నా అది ఎవరు సాంబా వాళ్ళు? ఎవరో తెలియదు బాబు, కానీ మన సాంబడు ఆడపిల్లల మీద చేయి చేసుకుని తప్పు చేసింది. ఎంత చెప్పినా ఏదో పొరపాటుగా జరిగిన తప్పు. వాళ్ళు కావాలని చేయలేదు బాబు. కానీ మన సాంబడు ఆవేశపడి వాళ్ళని సావగొట్టాడు శంకరబాబు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఏమో. పాపం వాళ్ళది ఈ ఊరు కూడా కాదు బాబు. ఏంటి సాంబా నువ్వు చేసిన పని? ఆడవాళ్ళ మీద చేయి చేసుకున్నావా? ఆడవాళ్ళ మొగాళ్ళని చూడలేదన్నా. మీ ప్రాణానికి హాని కలుగుతుందని తెలిసి తట్టుకోలేకపోయాను. అందుకని తప్పెవరితో తెలుసుకోకుండా ఆడపిల్లలు పట్టుకుని చావ కొడతావా? తప్పు చేసావు సాంబా. మన ఊరు వాళ్ళు కాదు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన వ్రతాలు వాళ్ళకెలా తెలుస్తాయి? ఆ మాత్రం కూడా ఆలోచించలేకపోయావా? ఇదేనా నువ్వు నాతో ఉండి నేర్చుకున్నది? నువ్వేం చేస్తున్నావు రామయ్య? ఎంత చెప్పినా ఏం లేదు బాబు. ఛ! వాళ్ళని కలిసి మీ తరఫున ఊరి తరఫున క్షమాపణ చెప్తాను. శంకరబాబు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. జరిగిన అరిష్టం చాలు. ఇప్పుడు మీరు వెళ్ళి అనవసరంగా మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఈ శంకర్ సూర్యకి పరువు ప్రాణం అన్నీ ఒకటే పూజారి గారు. పరువు పోకముందే వెళ్ళి వాళ్ళని క్షమాపణ కోరతాను. అప్పుడే నేను ప్రాణాలతో ఉండగలను. నేనేమి చెప్పలేను పూజారి గారు. వాడు అనడంలో వాస్తవం ఉంది. వాడికి ప్రాణం కన్నా పరువు ముఖ్యం. నువ్వు అన్నయ్య వెనకే వెళ్ళు. ఏ సమస్య రాకుండా చూసుకో. ఎంత పని చేసావురా సాంబా? అయ్యా, వసుతమ్మకి ఎట్టా ఉందో ఏమో. పదండి అయ్యా, ఇంటికి వెళ్దాం. స్వామి, శంకరబాబుకి ఏం కాకూడదు. వెళ్ళానన్నా. ఆ శంకర్ సూర్య మన దగ్గరికే బయలుదేరాడని తెలిసింది. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నా. ఇంకా ఏం చేశాడంట వచ్చి? వాడు మనుషులు మన బుచ్చమ్మని చందముని ఎంత దారుణంగా కొట్టారో చూసి నా కాస్త ప్రాణం తీయడానికి వస్తాడా? రానివ్వండి, ఇక్కడ ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. దస్తగిరి, ఆవేశపడకు. ఏది చేసినా తెలివిగా చేయాలి. ఇది వాడి ప్లేస్. చిన్న తేడా వచ్చినా అందరికీ ప్రమాదమే. అందుకని వాడొచ్చి మనల్ని చంపే వరకు చేతి ముడుచుకు కూర్చోవాలన్నా? లేదు దస్తగిరి, వాడు మనల్ని చంపటం కాదు దస్తగిరి, మనమే వాడిని చంపుదాం. ఎలానా? చెప్తా దస్తగిరి.
ఎవరు ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందని వాళ్ళు బుజ్జమ్మకి చందమ్మకి ఈ పరిస్థితి కల్పించారో ఆ శంకర సూర్య ప్రాణమే మనం తీయబోతున్నాం. నరసింహ, మీరు హాస్పిటల్లో ఉండండి, మేము ఇప్పుడే వచ్చేస్తాం. దస్తగిరి పద. కాసేపట్లో స్పృహలోకి వస్తుంది పెద్దయ్య. వస్తాను. శంకర్ మల్లేపల్లి వెళ్ళాడు. అక్కడ జరిగిన దాన్ని చూసి శంకర్ బాబుకి ఏమైనా చెడు జరుగుతుందేమోనన్న భయంతో సాంబ కోపంగా వెళ్ళి ఆ విషయం శంకర్ బాబుకు తెలిసి తెలియకుండా జరిగిన పొరపాటుకి వాళ్ళని శిక్షించడం తప్పని వాళ్ళని క్షమాపణ అడగడానికి వెళ్ళారమ్మా. అసలు ఆయన మీరు ఎలా బయటకు పంపించారు మావయ్య? ఆ దీపం ఆరిపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని పూజారి గారు చెప్పారు కదా. అది తెలిసి కూడా ఆయన వెళ్తానంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? వద్దని మేము ఎంత చెప్పినా శంకర్ వినలేదమ్మా. కావాలంటే ఊరంతా వెళ్ళి క్షమాపణ అడుగుతామని చెప్పాం. కానీ మన వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారని వాళ్ళని కలిసి క్షమాపణ చెప్పటం ఊరు పెద్దగా తన బాధ్యత అని చెప్పాడమ్మా. అప్పటికి తర్వాత చెప్పొచ్చులే అని చెప్పి వాడిని ఆపటానికి చాలా ప్రయత్నం చేశామమ్మా. కానీ వాళ్ళకి క్షమాపణ చెప్పేంత వరకు తన మనసు కుదుటపడదని చెప్పి వినకుండా వెళ్ళిపోయాడమ్మా. నాకు చాలా భయంగా ఉంది మావయ్య. వెంటనే వెళ్ళి ఆయన ఎక్కడున్నా ఇంటికి తీసుకురండి ప్లీజ్ మావయ్య, మీకు దండం పెడతాను. ఆయన్ని వెంటనే తీసుకురండి.
నా ఇంటికి తీసుకురా సాంబా. ఆయనకి ఏం జరుగుతుందన్న నాకు చాలా భయంగా ఉంది. వెళ్ళు సాంబా. నువ్వేం భయపడకుదురా, అన్నకేం కాదు. నేను ఇప్పుడే వెళ్ళి అన్నం తీసుకొస్తాను. విరాట్ బాబుని కూడా అన్న వెనకే పంపించావు. అన్న క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు. నువ్వేం కంగారు పడకు, నేను తీసుకొస్తాను. తొందరగా వెళ్ళు. భగవంతుడా, ఆయనకేం కాకూడదు. ఆయన క్షేమంగా ఉండాలి. ఆయనకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. నిన్నే నమ్ముకున్నాను స్వామి. నా పసుపు కుంకాల్ని నువ్వే కాపాడాలి. కాపాడు తండ్రి.